నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హత కలిగిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించడం. అర్హత లేని విదేశీయులను, చనిపోయిన వారిని, 2 లేదా ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి ఓటర్ లిస్టు నుంచి తొలగించడం. ఎస్ఐఆర్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమిత్ షా వాస్తవాలతో లోక్సభలో తిప్పికొట్టారు పేర్కొన్న కూటమి నాయకులు. తిరుమలలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన చంటి పిల్లలకు 2 చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో పోలియో డ్రాప్స్ వేసిన వైద్య విభాగం అధికారులు. వార్తల్లోని వివరాలు. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై అమిత్ షా ప్రసంగాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మరియు కూటమి జిల్లా అధ్యక్షులు వీక్షించారు. అనంతరం వారు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించేందుకు బీజేపీ ఎప్పుడైనా సిద్ధమేనని, అందుకే సభలో 63 మంది ఈ చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన స్పీకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే రాజ్యాంగబద్ధ సంస్థని, అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్ బాడీస్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్ని వీరే నిర్వహిస్తారని అన్నారు. షెడ్యూల్, ఓటర్ లిస్ట్, రిజల్ట్ అన్ని ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందని, ఇందులో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమాత్రం ఉండదని ప్రతిపక్షాలు గమనించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హత కలిగిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించడం. అర్హత లేని విదేశీయులను, చనిపోయిన వారిని, 2 లేదా ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి ఓటర్ లిస్టు నుంచి తొలగించడం. ఎస్ఐఆర్ దేశంలో మొదటిసారేమీ జరగడం లేదని, జవహర్లాల్ నెహ్రూ హయాంలో 3 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో 1 సారి, ఇందిరాగాంధీ హయాంలో 2 సార్లు, రాజీవ్ గాంధీ హయాంలో 2 సార్లు, పివి నరసింహారావు హయాంలో 2 సార్లు, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 2 సార్లు, మన్మోహన్ సింగ్ హయాంలో 1 సారి, 2010 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరగడం జరిగిందన్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరం స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ మరియు అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించి భారత ఎన్నికల ప్రక్రియ అపహాస్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ తదితర మండల నాయకులు మరియు కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 40,000 ఓట్లు దొంగ ఓట్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి అన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్కు, జాతీయ ఎలక్షన్ కమిషన్కు మన ఉదాహరణకి భానుప్రకాష్ రెడ్డి గారు, మేము అందరూ పోయి ఢిల్లీకి కూడా వెళ్ళి ఎన్నికల కమిషన్కి ఇచ్చి, స్టేట్ ఎన్నికల కమిషన్కి ఇచ్చి అవి అన్నిటినీ కూడా రెడ్ మార్క్ చేసి పోలింగ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి తిరుపతిలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండేవన్నిటిని కూడా రౌండ్ చుట్టి ఒకే ఓటు ఒక నేషన్ అనే విధానంతో తీసుకురావడం జరిగింది. ఆ భాగంలోనే తిరుపతిలో కూడా ఈరోజు దొంగ ఓట్లు 40,000 ఓట్లు కూడా తీసేయడం జరిగింది. ఇవన్నీ దొంగ ఓట్లు చోరీ వాళ్ళు చేసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలవాటైంది. ఇది మన గౌరవనీయులు జాతీయ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 1 గంట 10 నిమిషాలు, 1 గంట 20 నిమిషాలు సమాధానం చెప్పారు పార్లమెంట్లో. దీనికి సమాధానం చెప్పండి, ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ చూసుకొని కరెక్ట్ చేసే విధంగా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే తెలుసుకోండి అనేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేరళ ఇండి కూటమిలో ఉన్నటువంటి డిఎంకే గెలిచిన తమిళనాడు ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రం జబ్బలు చెరుచుకుంటూ ఆహా ఓహో మేమే గెలిచాము, ప్రజల తీర్పు మాకే అనుకూలంగా ఉందని బాహాటంగా చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంల పైన పడి, లేక ప్రజాస్వామ్య వ్యవస్థను అబాసుపాలు చేసే విధంగా, లేక ఓట్ల జాబితాను సవరించేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ మీద పడి ఏడుస్తూ, తీరా ఎస్ఐఆర్ మీద చర్చకు పట్టుబట్టి చర్చకు ప్రారంభించిన తర్వాతే పార్లమెంట్ను వదిలిపెట్టి విదేశాలకు పారిపోయినటువంటి రాహుల్ గాంధీ యొక్క అసలు స్వరూపాన్ని దేశం ముందు నిలబెట్టాలనేటువంటి ఆదేశాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు నిన్న సాయంకాలం ఇచ్చినటువంటి ఒక నిర్ణయం మేరకు తిరుపతి జిల్లాలో పెద్దలందరి యొక్క సహకారంతో 3 పార్టీల యొక్క నేతలు, కార్యకర్తలు ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైతే పోయిన వారం పార్లమెంటులో
ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగినటువంటి చర్చ, అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు, వాళ్ళు లేవదీసినటువంటి ఈవీఎంలపైన అనుమానాలను నివృత్తి చేస్తూ చెంప చెల్లుమనిపించేటువంటి సమాధానం చెప్పినటువంటి గౌరవ హోంమంత్రి అమిత్ షా గారి యొక్క 1:10 ప్రసంగాన్ని మేము అందరం కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో మేము చూడడం జరిగింది. మీడియా ద్వారా ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుపతి వివి మహల్ రోడ్డులో గల శుభమస్తు షాపింగ్ మాల్లో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తిరుపతి వివి మహల్ రోడ్డులో గల శుభమస్తు షాపింగ్ మాల్లో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ మరియు ఎస్ఆర్కే సిటీ హెచ్డి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుతని కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ కు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ బ్యూరో చీఫ్ యు రాజేష్ శర్మ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ట్రెండీ దుస్తులను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంతో పాటు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు సామాజిక సేవా దృక్పథం కూడా కనబరుస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మన్నికైన లేటెస్ట్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా పలు ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు 2026 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను పంచిపెట్టారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్త క్యాలెండర్ నా చేతుల మీద ఆవిష్కరించింది. చాలా సంతోషంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు వీళ్ళని ముందుకు ఉండి జరిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా చాలా 2 కార్లు కూడా బహుమతిగా లక్కీ డ్రా ఇవ్వడం జరుగుతుంది. రోజుకు ఒక స్కూటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు చేయాల్సిన మరి శుభమస్తు షాపింగ్ మాల్ వాసు గారికి, అదేవిధంగా రవి గారికి, అదేవిధంగా మన తిరుపతి మేనేజరు మునిశంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిసారి గంగమ్మ జాతరకు అమ్మవారికి సారె సమర్పించేందుకు పట్టణ ప్రజలకు అందుబాటులో చీరలు, అలాగే మజ్జిగ, చలివేంద్రాలు ఎండాకాలంలో ఉపశమనం దిశగా సామాజిక బాధ్యతగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఆవిష్కరించినటువంటి 2026 క్యాలెండర్లో ట్రెండీగా ఉండేటటువంటి వస్త్ర వ్యాపార రంగంలో ముందున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్కు 2026 సంవత్సరం మరింత కలిసి రావాలని సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ తరఫున మా మేనేజర్ తిరుతని కృష్ణారెడ్డి గారు మేమందరం రావడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి బయ్యా వాసు గారికి, అలాగే రవి గారికి, మేనేజర్ మునిశంకర్ గారికి, రాజేష్ గారికి, తక్కినటువంటి యాజమాన్యానికి, సిబ్బందికి మా అందరి తరఫున శుభాకాంక్షలు. కూడా 2026కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ని విడుదల చేయడం జరిగిందండి. ఈరోజు కృష్ణారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఆదరించి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఖాతాదారుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పుర ప్రజలు, అలాగే మా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 2026 సంవత్సరము మా యాజమాన్యానికి, మా సిబ్బందికి, అలాగే మా ఖాతాదారులకు విజయం కలగాలని, అలాగే సకల శుభాలు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధ్యానం చేయటం వల్ల ప్రశాంతమైన జీవనం, తద్వారా ప్రశాంతమైన సమాజం ఏర్పడుతుందని ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు తెలిపారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు ధ్యానర్షి కంచి రఘురాం ఆధ్వర్యంలో ఆదివారం కచ్చపి ఆడిటోరియంలో 2వ ధ్యాన ప్రపంచ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, విశాఖపట్నం డీఎస్పీ బాలరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు జన్మ ధన్యమైందని భావిస్తున్నామన్నారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చని ధ్యానుల అనుభవాలను బట్టి అర్థమవుతుందన్నారు. కంచి రఘురాం సూచనల మేరకు వచ్చే ఏడాది జూలైలో నూతన విద్యార్థులకు ధ్యానం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి పాఠశాలలో తరగతులు ప్రారంభానికి ముందు 5 నిమిషాలు ధ్యానం నిర్వహించడం వల్ల విద్యార్థులు చదువంటే ఉన్న భయం పోగొట్టుకుని ఏకాగ్రతతో విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు, ఇళ్లలో మహిళలు సీరియల్స్ కు బాగా ఆకర్షితులైపోతున్నారని తెలిపారు. సీరియల్స్ లో మహిళలే విలన్లుగా కనిపిస్తూ ఉండటం ఆవేదన, ఆందోళన కలిగించే అంశమన్నారు. ధ్యానం ద్వారా సమాజంలో ప్రశాంతి చేకూరుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కంచి రఘురాం మాట్లాడుతూ తిరుపతిలో బ్రహ్మశ్రీ ప్రతీజీ ఆశీస్సులతో గత ధ్యాన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని వివరించారు.
గురువు ఆశయాలు ఆలోచనకు అనుగుణంగా 34 సంవత్సరాలుగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇప్పుడు ఇది రాష్ట్ర సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ జయరెడ్డి, అలాగే మాధవి, మల్లీశ్వరి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య విభాగం అధికారులు ఘనంగా నిర్వహించారు. తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య విభాగం అధికారులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన చంటి పిల్లలకు 2 చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో పోలియో డ్రాప్స్ వేశారు. తిరుమలలో మొత్తం 25 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో భక్తుల కోసం 21 కేంద్రాలు, స్థానికుల కోసం 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చైర్మన్ శ్రీ గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈవో శ్రీ అనిల్ సింగార్ గారు మరియు అడిషనల్ ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రాం తిరుమలలో జరగడం జరిగింది. ఈ తిరుమలలో పిలిగ్రిమ్స్కి 25 సెంటర్లు పెట్టాము. అందులో 21 పిలిగ్రిమ్స్కి 4 స్థానికులకి ఇవ్వడం జరిగింది సెంటర్స్. సో ఇది పల్స్ పోలియో కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం కోసం ఈ 2 చుక్కలు వారి జీవితానికి ఎంతో శుభకరం చేస్తుంది. కంప్లీట్గా పల్స్ పోలియోని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది, దోహదం చేస్తుంది. ఇప్పటికీ 20 మందికి వేస్తాము. 20. తనకిష్టం లేని పెళ్లిని తన కుటుంబ సభ్యులు చేసిన కారణంగానే తాను ప్రేమించిన వ్యక్తితో ప్రాణహాని భయంతో లేచిపోవాల్సి వచ్చిందని తిరుపతి జిల్లా పచ్చికపలం రామకుప్పంకు చెందిన కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు 19 సంవత్సరాలు. నా తల్లిదండ్రుల పేరు టి మంజుల, టి మునీశ్వరయ్య. మా నాన్న తరపు మేనమామైన చందుని 3 సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నాను. అది తెలిసిన మా తల్లిదండ్రులు, మేనమామలు, అత్తలు నన్ను కొట్టి, బెదిరించి, హింసించి వేరే ఊరికి తీసుకెళ్ళి బలవంతంగా అమ్మ తరపు మేనమామైన హేమశేఖర్తో పెళ్లి చేశారు. ఈ 1 నెలగా నన్ను ఇంట్లో నుంచి బంధించి రానియకుండా నేను చనిపోతానని చెయ్యి కోసుకొని ఏం చేసినా కూడా నన్ను వదిలిపెట్టలేదు. 9వ తేదీ 11, 2025 నాకు బలవంతంగా పెళ్లి చేశారు. 1 నెల పాటు నన్ను ఇంట్లోనే బంధించారు. 9/12/2025 ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని నా అంతటా నేనే వాళ్ళు బెదిరించిన దానికి భయపడి నడుచుకుంటూ వచ్చి ప్రేమించిన అతని దగ్గరికి వచ్చేసాను. ఈ విషయం తెలుసుకొని మా ఇంట్లో వాళ్ళు నా పైన నేను మైనర్ అని, నన్ను బలవంతంగా నన్ను ప్రేమించిన అతను తీసుకెళ్ళిపోయాడని కేసు పెట్టారు. నేను కార్వేట్ నగరం వెళ్ళి సిఐ పరిధిలో నన్నెవరూ బలవంతంగా తీసుకెళ్ళలేదు, వీళ్ళు నన్ను టార్చర్ చేసినందుకు నా ఇష్టపూర్వకంగా వాళ్ళ దగ్గర నేను ఉండలేక వచ్చేసానని సిఐ పరిధిలో చెప్పి వచ్చాను. వచ్చే దారిలో నన్ను వాళ్ళు చంపడానికి వెనకాలే వచ్చారు. అయినా కూడా తప్పించుకొని నేను వచ్చేసాను. ఇప్పుడు నేను మైనర్ అని పేపర్లో అంతా వేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు నా ప్రియుడైన చందుకి ప్రాణహాని ఉందని వేడుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధైన తిరుపతిలో హతిరాం బావాజీ గిరిజన 8వ వార్షికోత్సవంలో 2వ రోజు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను తిరుపతి పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ గిరిజన భవన్లో బంజారా జనసంఘ్ నాయకులు హరినాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఈరోజు తిరుపతి మహానగరంలో గిరిజన భవనంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమము 8వ వార్షికోత్సవాలు. గత 7 సంవత్సరాలు చూస్తే అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా మా బంజారా జనసంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి భరతనాట్యం, కూచిపూడి, దింస, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం, కథాకళి మరియు గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం కొరకు ఈ కార్యక్రమాలు ఘనంగా మా సంస్థ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడున్న యువతరానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి చాలా నేర్చుకోవాలి. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు చాలా గొప్పవి. అందులో భాగంగా ఈ మా బంజారా సంస్థ అనేది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత గిరిజన భవనంలో నిర్వహిస్తున్నాం. మాకు చాలా సంతోషకరము. నిన్న మొదటి రోజు, ఈరోజు రెండో రోజు, రేపు మళ్ళీ మూడో రోజు ఉంది. ప్రతి సంవత్సరం 3 రోజులు కార్యక్రమం నిర్వహించి మా నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో నలుమూలలా విస్తరించాలనేసి, సంస్కృతి సాంప్రదాయాల నుంచి యువత నేర్చుకోవాలి, చెడు వ్యసనాలకు దూరం అవ్వాలి, మంచి మార్గాన్ని ఎంచుకోవాలనేసి మా సంస్థ నుంచి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో ఎంతోమంది కళాకారులకు మెమోంటోస్, ప్రజెంటేషన్స్, అవార్డులు, సర్టిఫికెట్లు, విద్యార్థులకి, గిరిజన విద్యార్థులకి, దళిత విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి కులం మతం లేకుండా అందరికీ నిన్న ఒక 40 సర్టిఫికెట్లు ప్రదానం చేశాము. ఈరోజు ఒక 100 సర్టిఫికెట్లు ప్రదానం చేస్తూ నగదు బహుమతి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. అలాగే ఈ బంజారా జనసంఘ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలనేసి, మా సంస్థను కూడా ఈ చేస్తున్న కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలనేసి ప్రభుత్వం నుంచి కూడా మేము విన్నవిస్తున్నాం. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే మాకు చాలా ఇష్టము. ఎందుకంటే బంజారా లేక మా నృత్యం చూస్తేనే మీరు వాట్సాప్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, గూగుల్లో వెతికినా కూడా మా సంస్కృతి సాంప్రదాయం అనేది ఉత్తర భారతదేశం నుంచి కూడా దక్షిణ భారతదేశం వరకు మొత్తం 15 కోట్ల మంది బంజారాలు ఉన్నాం. అందులో మా నృత్యం అనేది చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. యుద్ధ వీరులుగా మేము చరిత్ర సృష్టించాం. అలాంటి యుద్ధ వీరుల యొక్క వంశస్థులు కాబట్టి మాకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలా, మమ్మల్ని ప్రోత్సహించాలనేసి, మా లాంటి లీడర్లను ప్రోత్సహించాలనేసి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మన జిల్లా బాలకృష్ణ నాయక్ గారు, అలాగే మన నరసింహ యాదవ్ అన్న గారు, కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పారు. ఇంకా రాలేదు, వస్తారు. ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించారు. చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చూడా చైర్మన్ కట్టారి హేమలత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహన్, డిఎంహెచ్ఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో 2,21,000 పిల్లలకి పల్స్ పోలియో డోస్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 1,400 పైన ఏర్పాటు చేయడం జరిగినాయి. సో జిల్లాలో ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు, చూడా చైర్మన్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మరియు చైర్మన్స్, మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ మన కంట్రీలో పోలియో ఖతమైంది, ఎరాడికేట్ అయిపోయింది, కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి. సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ప్రతి తల్లిదండ్రి 0 to 5 సంవత్సరం వరకు ఎవరెవరు పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. మీరు నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు ఆశా జీఎన్ఎం సెంటర్స్లో ఉండాలి. ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ బేసిక్లీ పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే రేపు నుండి కూడా మీరు ఈ ఫెసిలిటీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఈరోజు ఈ పల్స్ చుక్కలేసే కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసులో మన కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారు, చైర్మన్లు గారు, మా డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మా కమిషనర్ నరసింహ ప్రసాద్ గారు అందరితో పాటు మా డిహెచ్ఎంఓ మేడం గారు అందరూ కలిసి ఒక 6-7 మంది పిల్లలకి పోలియో డ్రాప్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు 2,21,000 మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. కాబట్టి మేడం చెప్పినట్టు అప్పుడే ఎక్కడైనా విలేజెస్కి ఊరుకో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలకి ఇంటి దగ్గరే కూడా వచ్చి మళ్ళీ వేస్తారు. దీన్ని ఎన్ని డేస్ ఉంటుంది మేడం? 3 days. సో 3 days ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరుపుకుంటున్నాము. ఈ రౌండ్లో మనం దగ్గరగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2,21,000 మందికి పల్స్ పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళందరినీ పోలియో రహితంగా మన ఏరియాని పోలియో రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాము. అంతేకాకుండా దీనికి సంబంధించి మనము 1,450 ఏర్పాటు చేసుకున్నాము. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అంగన్వాడీ సెంటర్స్లో, స్కూల్స్లో మరియు ఫ్యాన్సీ ప్లేసెస్లో కూడా ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనేది జరుగుతుంది. దీనికి మనము 6,000 మందిని వ్యాక్సినేటర్స్ని ట్రైన్ చేసి ఉన్నాము. ఈరోజు ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల బిడ్డ వరకు కూడాను అందరూ బూత్ వద్దకు తీసుకుని వచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒకవేళ ఊరికి వెళ్ళి వేయించుకోలేని పరిస్థితులు ఉంటే రేపు ఎల్లుండి కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి పోలియో చుక్కలు వేసే సదుపాయం కూడా ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి జగనన్న పుట్టినరోజును అన్ని వర్గాల ప్రజలు పండుగ రోజులాగా జరుపుకున్నారని, వైఎస్ఆర్ బిడ్డగానే కాక తను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వేడుకగా జరుపుకున్నారని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాలు పంచుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన జగనన్న బర్త్డే వేడుకలకు చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికి ఆయనపై పూలవర్షం కురిపించి హారతులు పట్టి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత అన్నదానం చేసి అందరితో కలిసి సరదాగా మాట్లాడారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ మంచి చేయాలని తపన పడే జగనన్నకు అంతా మంచి జరుగుతుందని, కూటమి ప్రభుత్వ కుట్ర నుంచి ప్రజలను కాపాడటానికి జగనన్న సారథ్యంలో సైనికుల్లా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రగిరి మండలం రాయలపురంలో గ్రామస్తులు ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. సంక్రాంతి కంటే ముందుగానే జల్లికట్టు నిర్వహించడంతో యువత పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పశువులను అలంకరించి జల్లికట్టుకు సిద్ధం చేశారు. వివిధ రాజకీయ పార్టీల జెండాలను పశువుల కాపర్లు పశువులకు కట్టారు. పశువులను కట్టిన బహుమతులను చేజిక్కించుకోవటానికి యువకులు పోటీ పడ్డారు. వేగంగా వెళ్లే పశువులను పట్టుకునే ప్రయత్నంలో చిన్నపాటి గాయాలకు యువత గురయ్యారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామ పెద్దలు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హత కలిగిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించడం. అర్హత లేని విదేశీయులను, చనిపోయిన వారిని, 2 లేదా ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి ఓటర్ లిస్టు నుంచి తొలగించడం. ఎస్ఐఆర్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమిత్ షా వాస్తవాలతో లోక్సభలో తిప్పికొట్టారు. పేర్కొన్న కూటమి నాయకులు. తిరుమలలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన చంటి పిల్లలకు 2 చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో పోలియో డ్రాప్స్ వేసిన వైద్య విభాగం అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.